నమస్తే, నేను రాజశ్రీ. నేను ఒక సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని. ఇవాళ మనం యాంగ్జైటీ ఇంకా డిప్రెషన్ గురించి యోగా ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, మీకు స్ట్రెస్తోని యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ అసోసియేట్ అయి ఉంటాయి. స్ట్రెస్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దానితోని ఇవన్నీ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. యాంగ్జైటీ కానివ్వండి, లేకపోతే డిప్రెషన్ కానివ్వండి అనేసి. సో స్ట్రెస్ అయినప్పుడు మనం జనరల్గా బ్రీతింగ్ ఎలా అయిపోతుంది, షార్ట్ బ్రీత్స్ తీసుకుంటాం. అంత ఆయాసపడినట్టుగా, ఇక్కడ చోక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఇక్కడ అంత పెయిన్ అనిపిస్తుంది, లేకపోతే ఒక లాంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది, ఇక్కడ ఏదో పట్టేసినట్టుగా. సో అవన్నీ కూడా స్ట్రెస్ నుంచి వస్తాయి. సో ఈ ఫస్ట్ థింగ్ స్ట్రెస్ మనం తగ్గించుకోవాలి. అప్పుడు మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది కూడా ఆటోమేటికలీ తగ్గుతుంది. మనం డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. యోగా చేయడం వలన మనకి డీప్ బ్రెత్స్ తీసుకోవడం అలవాటు అవుతుంది. ఒక్కొక్క ఆసనాలో మనం కామ్ చేసుకోవడానికి బాడీని, మైండ్ని ఆసనాస్ చేసేటప్పుడు డీప్ బ్రెత్స్ తీసుకుంటాం కదా, అది మీకు అలవాటు అయినప్పుడు మీకు స్ట్రెస్ అనేది ఆటోమేటికలీ డే టు డే లైఫ్లో మీకు తగ్గుతుంది. సో మీకు ఇంకా మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి, బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫాలో అవుతే కనుక మీకు ఇలాంటి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేటివి ఉండవు. అన్నెసరిగా స్ట్రెస్ అవ్వడం వలన ఏమవుతుంది, మనకి ఇంటర్నల్లీ మన ఆర్గన్స్ కూడా దెబ్బతింటాయి. వేరే వేరే డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. మన లివర్, కిడ్నీ, స్టమక్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మన మణిపుర చక్ర, ఇక్కడ ఉండే మణిపుర చక్ర బ్లాక్ అయినప్పుడు కూడా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ కలుగుతుంది మనకి. సో ఆ చక్ర యాక్టివేట్ చేయడానికి, మనకి చక్ర బ్లాక్ అవ్వకుండా ఉండడానికి యోగా చేస్తే, యోగా ప్రాక్టీసెస్ వలన ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి మీకు మైండ్ కూడా ఒక క్లారిటీ వస్తుంది మీకు లైఫ్లో కూడా. సో మీకు పక్కాగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మీకు ఒక లైఫ్లో ఒక పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. సో కొన్ని ఆసనాస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇవాళ ఒక ఫ్యూ ఆసనాస్ చెప్తాను. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా మనకి క్లియర్ అవ్వడానికి మీకు ఆసనాస్ చెప్తాను. స్టార్టింగ్ విత్ ఇలాగ నుంచోండి మ్యాట్ పైన. అండ్ దెన్ హ్యాండ్స్ ఫస్ట్ పైకి రేస్ చేసి ఒక డీప్ బ్రెత్ తీసుకోండి ఇక్కడ. అండ్ స్పైన్ స్ట్రైట్కి పెట్టుకొని లెంత్ చేయండి. ఇక్కడ కింద బేస్ ఆఫ్ ద స్పైన్ నుంచి మీకు టిప్ ఆఫ్ యువర్ ఫింగర్స్ వరకు మీకు ఫుల్ స్ట్రెచ్ చేయాలి, లెంత్ చేస్తూ ఉన్నట్టుగా ఫీల్ రావాలి. ఇక్కడ ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. అండ్ దెన్ ఎక్స్హేల్ చేస్తూ పొట్ట లోపలికి చేసుకొని ఎక్స్హేల్ చేస్తూ చేతులు కిందకి చేసేసి మ్యాట్ టచ్ చేయగలిగితే కనుక మ్యాట్ టచ్ చేసి ఇలాగా. ఓకే, సో చెస్ట్ అనేది థైస్కి దగ్గరికి క్లోజ్గా తీసుకెళ్ళండి. మీరు టచ్ చేయలేకపోతున్నారు మ్యాట్ అంటే కనుక ఇలాగా వచ్చేసి ఇక్కడి నుంచి మీకు ఎంత వీలవుతే అంత, ఇక్కడ వరకే టచ్ అవుతుందా లేకపోతే యాంకిల్స్ వరకు టచ్ అవుతుందా, ఇట్స్ ఓకే, ఎక్కడి వరకు. మీరు స్ట్రెస్ అవ్వకండి, ఆసన చేయడంలో కూడా స్ట్రెస్ అవ్వకండి. మీకు ఎక్కడి వరకు మీ బాడీ లిమిట్ చేస్తుందో అక్కడి వరకు చాలు. ఇక్కడికి వచ్చేసేయండి, యాంకిల్స్ పట్టుకోండి. అండ్ దెన్ కిందకి బెండ్ అవ్వండి. జస్ట్ దగ్గరగా ఉండాలి, థైస్కి దగ్గరలో ఇలాగా. ఓకే, అలాగా ఉండి డీప్ బ్రెత్స్ తీసుకోండి. అక్కడ ఒక 5 డీప్ బ్రెత్స్. మీరు ఉండలేరు అని అనుకుంటే కనుక మళ్ళీ వాపస్ వచ్చేసేయండి. ఇన్హేల్ చేసి మళ్ళీ పైకి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి. అలాగా మినిమం 5 రౌండ్స్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పాదహస్తాసనం. మళ్ళీ కూర్చొని పశ్చిమోత్తానాసనం చేద్దాం. సేమ్ అలాగే కూర్చొని ఫార్వర్డ్ బెండ్. సో ఇప్పుడు మ్యాట్ మీద ఎలా కూర్చుంటాం, దండాసనంలో కూర్చోండి. ఫస్ట్ దండాసనంలో అంటే ఇలాగా బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని ఇలా కూర్చోండి ఫస్ట్. దాని తర్వాత హ్యాండ్స్ పైకి రేస్ చేయండి ఇలాగా. ఇక్కడ డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఫస్ట్ స్పైన్ మొత్తం లెంతన్ చేయాలి. ఫస్ట్ మనం ఎప్పుడు ఫార్వర్డ్ ఫోల్డ్ చేసే ముందర ఫస్ట్ స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేయకుండా ఇలాగ వంగొద్దు. ఎప్పుడు బ్యాక్ హర్ట్ అవుతుంది, పెయిన్ వస్తుంది, అన్నెసరీ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి, మనకి వద్దు కదా అదంతా. సో ఫస్ట్ స్ట్రెచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేసి బ్యాక్ ఫుల్ స్ట్రెచ్ చేయండి పైకి. మీకు పైకి ఎవరైనా లాగితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగా. ఓకే, ఇక్కడ డీప్ బ్రెత్స్ తీసుకోండి. అండ్ దెన్ ఒకసారి మళ్ళీ ఇన్హేల్ చేసి ఇక్కడ ఎక్స్హేల్ చేస్తూ కిందకి బెండ్ అవ్వండి. మీకు ఎక్కడ వీలవుతే అక్కడ ఫీట్ పట్టుకోగలిగితే ఫీట్, ఆరల్స్ యాంకిల్ ఎక్కడ అంటే అక్కడ పట్టుకొని కిందకి బెండ్ చేయండి. ఓకే, ఇలాగా ఇందాక చెప్పినట్టు కూడా హోల్డ్ చేయగలిగితే ఒక 5 కౌంట్స్ హోల్డ్ చేయండి డీప్ బ్రెత్స్తోని.
లేకపోతే రిపిటేషన్స్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి, ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఎప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు స్ట్రెచ్ చేయకుండా కనుక ముందుకి బెండ్ చేసినా లేకపోతే బ్రీతింగ్ ప్రాపర్ తీసుకోకపోయినా, అంటే ఇన్హేల్ చేస్తున్నప్పుడు కిందకి వెళ్ళి ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు పైకి వెళ్ళి అలాగే ఏమైనా చేస్తే కూడా మీకు ఇక్కడ పట్టేస్తుంది, చెస్ట్లో పట్టేసినట్టు అవుతుంది. సో అలాంటివన్నీ చేయకండి. రాంగ్ బెండింగ్ చేయడం వల్ల ఇక్కడ అప్పర్ బ్యాక్ నుంచి కాదు మనం ఎప్పుడు ఫోకస్ చేయాల్సింది లోవర్ బ్యాక్ నుంచి ముందుకి బెండ్ అవ్వాలి. సో అలాంటివి మిస్టేక్స్ కాకుండా చూసుకోండి, అప్పుడు మీకు వేరే అన్నెసరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇది ఒకటి. మళ్ళీ లెగ్స్ వెనక్కి ఫోల్డ్ చేసేయండి, ఇలాగా వజ్రాసనంలోకి వచ్చేసేయండి. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఇక్కడి నుంచి శిశువాసన చేద్దాం. హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేసి సేమ్ రూల్స్, హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేయాలి, స్పైన్ లెంతన్ చేయాలి, బెండ్ చేసే ముందర ఒక డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి, హ్యాండ్స్ కిందకి. మళ్ళీ ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఇది కూడా సేమ్ 5 times రిపీట్ ఆర్ 5 counts హోల్డ్. ఓకే, సో ఇలా మనం వజ్రాసనంలో కూర్చొని ఇక్కడ నుంచి హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి సేమ్ రూల్స్, బ్యాక్ ఫస్ట్ లెంతన్ చేసుకోండి, స్పైన్ మొత్తం లెంతన్ చేసుకోండి, ఫింగర్ టిప్స్ వరకు మీకు ఆ స్ట్రెచ్ తెలియాలి. డీప్ బ్రెత్స్ తీసుకోండి, ఒక 2-3 డీప్ బ్రెత్స్ తీసుకోండి. మళ్ళీ తర్వాత ఒక డీప్ బ్రెత్ ఇన్హేల్ చేసుకొని మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ పొట్ట లోపలికి చేసుకొని హ్యాండ్స్ కిందకి చేయండి అండ్ ఫోర్హెడ్ కిందకి పెట్టండి ఇలాగ. మళ్ళీ ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఓకే, ఇలాగ 5 times రిపీట్ చేసుకోవచ్చు, లేదంటే 5 counts వరకు హోల్డ్ చేసుకోండి. మీకు కంఫర్టబుల్ అనిపించేటట్టు చేసుకోండి, అంతే. ఎక్కువ స్ట్రెస్ కాకండి, చెప్పాం కదా అనేసి మీకు అవ్వంది కూడా చేయకుండా అలా చేయకండి. మీ బాడీ లిమిటేషన్స్ మీకు తెలియాలి అండ్ తెలుసుకోండి. ఓకే, అండ్ ఫార్వర్డ్ బెండింగ్స్ మనము ఎస్పెషలీ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ బెండ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తల దాకా వస్తుంది, కాబట్టి మన నర్వస్ సిస్టమ్ అనేది మనకి బ్రెయిన్లోకి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మన నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. సో ఫార్వర్డ్ బెండింగ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ అన్నెసరీగా మనం స్ట్రెస్ చేయడం వలన డైజెస్టివ్ డిసార్డర్స్ కూడా వస్తాయి, ఈటింగ్ డిసార్డర్స్ వస్తాయి. అంటే ఎక్కువ తినడం, లేకపోతే తినకపోవడం, స్టార్వ్ అవ్వడము, లేకపోతే తిన్నా కూడా తిన్నది అరగకపోవడము, ఇండైజెషన్ రావడము, అసిడిటీ ప్రాబ్లమ్స్ రావడము, బ్లోటింగ్ అవ్వడము. మనకి ఒక్క దాంతోనే వేరేవన్నీ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. మనకి ఇవన్నీ వద్దు కదా. సో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ కట్ డౌన్ చేసుకుంటే మనకి మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. సో ఇంకొక ఆసనాకి వెళ్దాం మనం. సో ఇందాక మనం పాదహస్తాసన చేసాం, పశ్చిమోత్తాసన చేసాము, శిశువాసన చేసాము. ఇప్పుడు మనం లాస్ట్ ఆసన విపరీతకరణి ఆసన చేద్దాము, వాల్ సపోర్ట్తోనే. సో విపరీతకరణి ఆసనలో మనము వాల్కి ఆనించుకొని లెగ్స్ పెట్టేస్తాము, ఇంకా బాడీ అనేది కింద మ్యాట్ పైన ఉంటుంది. సో ఎల్ షేప్లో మనం బాడీని అరేంజ్ చేస్తామన్నమాట. సో ఆ ఆసనాలో అగైన్ సేమ్ బ్లడ్ ఫ్లో అనేది తల సైడ్ వస్తుంది కాబట్టి ఎక్కువ కామ్గా అని అనిపిస్తుంది, బ్లడ్ ఫ్లో బ్రెయిన్ సైడ్ వచ్చి. సో అక్కడ ఆ ఆసనాలో ఉండి మనం డీప్ బ్రీత్స్ తీసుకుందాము. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో మనం ఇలా వాల్కి దగ్గరగా వచ్చేసి ఇక్కడి నుంచి వాల్ దగ్గరికి జరిగి మనం ఇలాగా సైడ్కి బమ్ స్టార్ట్ చేసి ఇలాగ వచ్చేసేయండి. దాని తర్వాత కింద రిలాక్స్ అయిపోయి కాలు పైకి లిఫ్ట్ చేసి పెడదాం ఇలా స్ట్రైట్గా. ఓకే, మీకు ఇక్కడ కింద సపోర్ట్కి మీరు పిల్లో కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా స్ట్రైట్గా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు ఆసన. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ టమ్మీ పైన చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇక్కడ మీరు రిలాక్స్ అయిపోవచ్చు, ఒక 5-10 minutes మీరు రిలాక్స్ అయిపోవచ్చు. డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇంకా అబ్జర్వ్ చేయండి, మీ బెల్లీ పైకి కిందకి వెళ్ళడం, మీ మూమెంట్, బెల్లీ మూమెంట్ అనేది అబ్జర్వ్ చేయండి. సో దీంతో కూడా మీకు బాగా కామ్ అనిపిస్తుంది. సో ఇలాగ మనం కాలు పైకి పెట్టుకొని విపరీతకరణి ఆసనాలో వాల్ సపోర్ట్తోని ఇలాగ రిలాక్స్ అయిపోండి. చేతులు బెల్లీ మీద పెట్టుకొని డీప్ బ్రెత్స్ తీసుకోండి అండ్ కళ్ళు మూసుకొని డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇక్కడ ఒక 5-10 minutes మీరు రిలాక్స్ అయిపోవచ్చు ఇక్కడ.
అగైన్ సేమ్ బెనిఫిట్స్ మీకు తల సైడ్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ కామ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం భ్రామరీ ప్రాణాయామ లాస్ట్ ప్రాణాయామ ఒకటి చేద్దాము. స్ట్రెస్ గురించి అనేసి, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ గురించి. సో భ్రామరీ ప్రాణాయామలో మీరు హ్యాండ్స్ ఇలాగా థమ్ ఫింగర్ని ఇక్కడ ఇయర్ లోబ్స్ ఉంటాయి కదా, ఇలాగా చిన్నగా లెడ్ లాగా ఉంటుంది కదా ఇయర్కి మనకి, దీంతో ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేసి ఇది ఫస్ట్ ఫింగర్, ఇది ఇండెక్స్ ఫింగర్ ఇక్కడ ఐబ్రోస్ పైన అండ్ రింగ్ ఫింగర్ ఇక్కడ అండ్ ఇలా క్లోజ్ చేసుకొని ఒక డీప్ ఇన్హేలేషన్ తీసుకొని ఎక్సేల్ చేసేటప్పుడు హమ్మింగ్ బీ సౌండ్ లాగా సౌండ్ చేయాలి. సో ఇలాగ చేయొచ్చు. మీకు ఇలా హ్యాండ్స్ అంతా కాదు అవ్వదు అంటే ఓన్లీ థమ్ ఫింగర్తోనే మీరు ఇలా ప్రెస్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు తలపైన. లేదు అంటే ఓన్లీ ఈ ఇండెక్స్ ఫింగర్తోని ఇయర్స్ క్లోజ్ చేసుకొని కళ్ళు మూసుకొని డీప్ ఇన్హలేషన్ చేసుకోవచ్చు. ఇన్హేల్ చేసుకునేది డీప్గా తీసుకోండి ఎక్కువ. సో బెల్లీ ఎక్స్పాండ్ అవ్వాలి, ఫుల్ లంగ్స్ మొత్తం అంతా ఎయిర్ను నింపేసేయాలి, బెల్లీ ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్హేల్ చేసేటప్పుడు ఎప్పుడు కంప్లీట్గా ఎక్సేల్ చేయాలి, అంటే లంగ్స్ నుంచి ఇంకా బెల్లీ నుంచి ఫుల్ ఎయిర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేస్తున్నట్టుగా ఉండాలి, అంటే బెల్లీ ఫుల్ లోపల చేసుకున్నారు. సో మీరు హమ్మింగ్ బీ సౌండ్ లాగా అని చేస్తారు కదా, అది ఎక్కువ నాయిసీగా అనిపించొద్దు, అన్నట్టుగా కాదు. ఎలాగైతే పర్టికులర్గా ఇన్హేల్ చేసుకొని మీ న్యాచురల్ వేలో హమ్ చేస్తే ఎలా వస్తుంది అనేసి అలాగా చేసుకోండి. టీత్ క్లోజ్ చేసుకొని ఇలా చేసుకొని కొంచెం లిప్స్ లిటిల్ టైట్ చేసుకొని అలాగా హమ్మింగ్ బీ సౌండ్ లాగా అని చేసుకోండి ఎక్సేల్ చేసేటప్పుడు. సో దీనివల్ల మీకు వైబ్రేషన్స్ అంతా ఫేస్ అంతా హెడ్ ఇదంతా కూడా వైబ్రేట్ అవుతుంది, మీకు తెలుస్తుంది. చేసిన తర్వాత ఎప్పుడు కానీ ఏ ప్రాణాయామ చేసిన తర్వాత కూడా ఒక 7 to 9 రౌండ్స్ చేసుకోండి. ఇది అండ్ ప్రాణాయామ చేసిన ప్రతిసారి దాని తర్వాత వెంటనే కళ్ళు ఓపెన్ చేయొద్దు. ఎప్పుడు మళ్ళీ పామ్స్ మీ థాయిస్ పైన పెట్టుకోండి, లేకపోతే నీస్ పైన పెట్టుకొని ఇలా ఉంచండి, లూజ్గా పెట్టుకొని కళ్ళు మూసుకొని మీరు ఆ ఫీలింగ్ ఎలా ఉంది, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంది ఫస్ట్ ఫీల్ అవ్వండి. మీ బాడీలో ఎలాంటి సెన్సేషన్స్ ఉన్నాయి ప్రాణాయామ చేసిన తర్వాత అది ఫీల్ అవ్వండి. ఫీల్ అయిన ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత అప్పుడు స్లోగా మీరు ఇలాగ పామ్ రబ్ చేసుకొని 2 పామ్స్ ఇలా రబ్ చేసుకొని కళ్ళకి ఇలాగ కప్ షేప్ లాగా ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడు ఇలా డైరెక్ట్గా ఇది పెట్టద్దు, వేడి ఇలాగ ఎప్పుడు కళ్ళకి ఇలా పెట్టద్దు. సో కప్ షేప్ లాగా ఇలా పెట్టుకొని మళ్ళీ తర్వాత స్లోగా ఇలా ఫింగర్ గ్యాప్స్ నుంచి ఐస్ ఓపెన్ చేస్తూ కిందకి ఇలా రావాలి. ఎప్పుడు ప్రాణాయామ చేసిన తర్వాత వెంటనే ఎప్పుడు ఐస్ ఓపెన్ చేయకండి, ఓకేనా. సో ఇలాగా ఈ ఆసనాస్ చేయడం వలన మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఇలాగా ఆసనాస్ ఇంకా బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా మనము స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే యాక్టివ్, హెల్దీ అండ్ హ్యాపీ.